Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex to 86 points down ay 65,000 to 26 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 93 పాయింట్స్ డౌన్ ay 19,436 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 435 పాయింట్స్ డౌన్ ay 43,964 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను, thumbnail లో స్టార్టింగ్ పెట్టిన లైన్ ఉందా, సెల్ బిగ్ మార్కెట్ క్రాష్ అలర్ట్ అని, దానికి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో అది మా ఇంటర్నల్ మీనింగ్ కాదు మార్కెట్ లో సెల్ చేయమని. ఇవి నేను మీకు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్, బికాస్ అప్కమింగ్ టైమ్స్ లో మార్కెట్ లో ఏం జరుగుతున్నా దానికి ఆన్సర్ ఇవాల్టి మార్కెట్ న్యూస్ అనాలిసిస్ వీడియోలోనే మీకు దొరుకుతుంది. రీసెంట్ టైమ్స్ లో మీరు రెగ్యులర్ గా వింటూ వచ్చుంటారు కదా, బాండ్ డీల్స్ పెరగడం కారణంగానే మార్కెట్ ఫాలో అవుతుంది, డాలర్ ఇండెక్స్ పెరగడం కారణంగా మార్కెట్ ఫాలో అవుతుందని. దాని గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ మార్కెట్ ఫాల్ అండ్ ఈవెన్ అప్కమింగ్ టైమ్స్ లో ర్యాలీ అవ్వడానికి కూడా ఇదే రీజన్ ని మాట్లాడుకుంటాం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పనా, ఏ రీజన్ తో అయితే ఇప్పటి వరకు బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి, స్టాక్ మార్కెట్ ఫాలో అవుతుందని మీరు వింటూ వచ్చారో, ఇక్కడి నుంచి ఇంకొద్ది రోజుల్లో బాండ్ డీల్స్ రికవర్ అవడం కారణంగా, బాండ్ డీల్స్ కూల్ ఆఫ్ అవడం కారణంగానే ఇవాల్టి మార్కెట్స్ ఇంతలా ర్యాలీ అయ్యాయన్న మాట కూడా మీరు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో వింటారు. మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ప్లాట్ఫామ్స్ ఈ ఆర్టికల్స్ ని పబ్లిష్ చేస్తాయి. ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేస్తున్నారంటే నేను ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేయట్లేదు, మీ ముందు ఒక సాలిడ్ డేటా పాయింట్ ని కూడా పెడతాను. బట్ వాటన్నిటికంటే ముందు యాజ్ ఎ బిగినర్ గా అనుకుంటే అసలు ఈ బాండ్ డీల్స్ అంటే ఏంటో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, వాటి గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ అసలు మార్కెట్ గురించి కొంత బ్రీఫ్ గా కవర్ చేసేస్తాను. ఇవాల్టి మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ సిగ్నిఫికెంట్ సెల్లింగ్, బట్ అక్కడి నుంచి మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ రికవరీ సెకండ్ హాఫ్ లో మనకు కనిపించింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫ్రెండ్స్ మీకు రీసెంట్ టైమ్స్ లో నా వ్యూ ని మార్చుకున్నానని చెప్పాను. 19,600 బ్రేక్ అయి బిలో క్లోజ్ అవ్వగానే, బట్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా పర్టికులర్ గా ఫైనాన్షియల్ స్టాక్స్ లో కొంత స్టెబిలిటీ కనిపిస్తున్నట్లయితే అర్థం అవుతుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా మంచి డేటా పాయింట్స్, బిజినెస్ పాయింట్స్ ని అప్డేట్ చేస్తున్నాయి. బీట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి చిన్న బ్యాంక్స్ అయినా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఈవెన్ ఎన్బిఎఫ్సి అయిన బజాజ్ ఫైనాన్స్, వీళ్ళంతా కూడా మంచి డేటా పబ్లిష్ చేస్తున్నారు. ఈవెన్ ఇంత ఫాలో కూడా మేజర్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు పాజిటివ్ తో ఉంటూ ఉండడం, మేబీ ఇక్కడ నుంచి బ్యాంకింగ్ స్టాక్స్ లో ఒక స్టెబిలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే నాకు ఫైనాన్షియల్ స్టాక్స్ పరంగా అయితే వ్యూ అయితే క్రియేట్ చేస్తుంది. బట్ ఓవరాల్ మార్కెట్ 19,600 బ్రేక్ అయి బిలో క్లోజ్ అయ్యాక నేను నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేసిన ఇంపార్టెంట్ లెవెల్ మార్కెట్ అక్కడ వరకు వెళ్తుంది. అక్కడ ఏమైనా బేస్ తీసుకుంటుందేమో నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ అయితే 19,250. అది ఎందుకనేది కూడా మీకు తెలుసు. ఆగస్ట్ ఎండింగ్ ఆ పాయింట్ లో 19,200 to 250 మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ వచ్చి సపోర్ట్ తీసుకున్న లెవెల్ కాబట్టి, ఈ 600 to 19,200 250 లెవెల్ ఒక రేంజ్ కాబట్టి, ఆ లెవెల్ బ్రేక్ అయ్యాక, టాప్ సైడ్ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యాక డౌన్ సైడ్ ఆ సపోర్ట్ వరకు మార్కెట్ వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఆ లెవెల్ కూడా మార్కెట్ బ్రేక్ చేస్తే 19,250 200 ఆ లెవెల్ ని కూడా మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వెళ్తుంటే, ప్రీవియస్ సిరీస్ ఎంటైర్ సిరీస్ ఒక లోని బ్రేక్ చేస్తున్నట్లు అది ఫర్దర్ గా మార్కెట్ ని 18,800 వరకు కూడా పుష్ చేస్తుంది. ఇది మార్కెట్ రిలేటెడ్ గా ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే నేను గమనించే ఇంపార్టెంట్ లెవెల్స్. బట్ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ పరంగా అయితే సీరియస్లీ ఫాలో అవడానికి ఒక సాలిడ్ రీజన్ లేదు. బికాస్ వాళ్ళ బిజినెస్ డేటాని అప్డేట్ చేస్తున్నారు కదా, మార్కెట్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది క్లియర్ గా అర్థం అవుతుంది. అవన్నీ బానే ఉన్నాయి, బట్ గ్లోబల్ మార్కెట్స్ లో ఉంటున్న అన్సర్టనిటీ కారణంగానే బ్యాంకింగ్ స్టాక్స్ లో సెల్ ఆఫ్ వస్తుంది. డొమెస్టిక్ గా మన బ్యాంకింగ్ స్టాక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ ఎంటైర్ ఫైనాన్షియల్ స్టాక్స్ గుడ్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తున్నాయనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఎట్ ఎనీ పాయింట్ గ్లోబల్ గా ఉంటున్న ఈ నెగిటివిటీ ఎప్పుడు కొంత సబ్సైడ్ అయినా పెరిగే స్టాక్స్ లో, బికాస్ గుడ్ బిజినెస్ డేటాను కూడా పబ్లిష్ చేస్తున్నారు కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ కి ఎడ్జ్ ఉంటుందని పర్సనల్ గా నేను బిలీవ్ చేస్తున్నాను. సరే, ఇక రెస్ట్ ఆఫ్ ద ప్రైస్ యాక్షన్ డేటా మాట్లాడుకునే ముందు ఫస్ట్ థింగ్ ఈ బాండ్ డీల్స్ వీటి బ్యాక్ ఉంటున్న స్టోరీ గురించి మాట్లాడుకుందాం. బాండ్ డీల్స్ పెరుగుతున్నాయంటే దాని అర్థం బాండ్ ప్రైజెస్ పెరుగుతున్నాయని కాదు. ఎప్పుడైతే బాండ్ మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ కి గురవుతుందో, ఎక్కువ ఎవరెవరైతే బాండ్స్ ని సెల్ చేస్తారో బయర్స్ పెద్దగా పార్టిసిపేట్ చేయరో, అప్పుడు బాండ్ డీల్ పెరుగుతుంది. బాండ్ డీల్ పెరుగుతుందంటే దాని మీనింగ్ ఈ పాయింట్ లో మీరు ఈ పర్టికులర్ బాండ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ ద పీరియడ్ ఇంత % రిటర్న్ ని మీరు తీసుకోవచ్చు అని. ఎగ్జాంపుల్, ఈ ఓవర్ నైట్ లో మనకి 10 year బాండ్ ఈల్డ్ 4.8% కి వెళ్ళింది, 30 year బాండ్ ఈల్డ్ 4.9% కి వెళ్ళింది. మీరే చెప్పండి, ఇక్కడ నుంచి లాంగ్ టర్మ్ లో నెక్స్ట్ 10 years 30 years బాండ్ ఈల్డ్స్ 4.8% 4.9% ఉంటే రిస్క్ ఫ్రీ రేట్, ఎటువంటి రిస్క్ లేకుండా ఇంత % రిటర్న్ సంపాదించుకోవచ్చు అంటే, మరి రిస్కీ అసెట్స్ అయినా గోల్డ్ ఆర్ ఇతర స్టాక్ మార్కెట్స్ లో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే ఇది సేఫ్ అసెట్ కదా. అండ్ ఈవెన్ డాలర్ లో కూడా అవన్నీ వాళ్ళకి సేఫ్ అసెట్స్ లా కనిపిస్తుంటాయి కాబట్టి మనీ ఈ కమోడిటీస్ ఆర్ ఈ స్టాక్ మార్కెట్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి ఫ్లో అయి ఈ బాండ్స్ లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇంతకీ బాండ్ ఈల్డ్స్ ఎందుకు పెరుగుతున్నాయి, ఆర్ ఈ బాండ్ ఈల్డ్స్ లో ఎందుకు ఈ సెల్ ఆఫ్, ఆర్ ఈ బాండ్ ఈల్డ్స్ లో ఎందుకు అంత బయర్స్ ఇప్పటివరకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఇది మాట్లాడుకున్న తర్వాత ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా ప్రైస్ యాక్షన్ కుంటున్న ఇంపార్టెంట్ డేటా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ఈ బాండ్ మార్కెట్ లో సెల్ ఆఫ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఫెడ్ వాళ్ళు చేసిన కామెంట్స్ వచ్చాయి చూసారా, ఇక్కడ నుంచి వడ్డీ రేట్లని తగ్గించడం అంత ఈజీగా మేము చెయ్యం, హయ్యర్ రేట్స్ ఫర్ లాంగర్ టర్మ్. ఇప్పటి వరకు పెంచిన వడ్డీ రేట్లని ఇంకొకటో లేదా రెండో పెంచుతామేమో, బట్ ఆ పెంచిన వడ్డీ రేట్లని చాలా టైం వరకు
వరకు కంటిన్యూ చేస్తామని ఫెడ్ వాళ్ళు చేసిన కామెంట్స్ ఎంటైర్ బాండ్ మార్కెట్ ని ఇక్కడ దాకా డ్రాగ్ చేశాయి. మీరు గమనిస్తే లాస్ట్ 3 months లో ఆల్మోస్ట్ 150 basis points దగ్గరగా బాండ్ డీల్స్ పెరిగాయి. లిటరలీ బాండ్ డీల్స్ 150 basis points పెరగడం గత 20-23 సంవత్సరాల్లో మీరు ఎప్పుడు చూసుండరు ఎక్కువ కాలం. అండ్ ఇదే మీరు వింటూ వచ్చుంటారు కూడా, ఆల్మోస్ట్ 17-year హై కి బాండ్ డీల్స్ టచ్ అయ్యాయని. సరే మరి బాండ్ మార్కెట్ లో అలా సెల్ ఆఫ్ వస్తూ బాండ్ డీల్స్ అలా పెరిగిపోతుంటే ఎక్కడో ఒక దగ్గర బయర్ రావాలి కదా, ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే బాండ్ మార్కెట్ ని కూడా స్టెబిలైజ్ చేయాలి కదా. అంటే ఇక్కడ ఉంటున్న ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ని మనం అర్థం చేసుకోవాలి. ఫ్యాక్టర్ నెంబర్ 1, యుఎస్ ఒక ఫిజికల్ డెఫిసిట్ ని గమనిస్తున్నారా? ప్రీవియస్ ఇయర్ వాళ్ళ ఫిజికల్ డెఫిసిట్ ఆల్మోస్ట్ $1 trillion దగ్గరగా ఉంది. ఇప్పుడు ఏకంగా అది డబల్ అయిపోతూ $2 trillion దగ్గరగా వెళ్తుందన్న ఊహాగానాలు ఉన్నాయి. అండ్ ఈవెన్ యుఎస్ గవర్నమెంట్ అండ్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ బట్టి యుఎస్ బాండ్స్ ని కూడా మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ డౌన్ గ్రేడ్ చేస్తుండడం కూడా బాండ్ మార్కెట్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. తద్వారా బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి. ఇదొక పాయింట్. రెండవది, ఫెడ్ వాళ్ళు ఒక పాయింట్ లో ఒకటి మెన్షన్ చేశారు, గుర్తుందా? క్వాంటిటేటివ్ టైటనింగ్ అని. క్వాంటిటేటివ్ ఈజింగ్, క్వాంటిటేటివ్ టైటనింగ్. ఇందులో ఏమవుతుందంటే క్వాంటిటేటివ్ టైటనింగ్ లో ఏమవుతుందంటే వడ్డీ రేట్లు పెంచడం తగ్గించడం ద్వారా కాదు లిక్విడిటీని కంట్రోల్ చేసేది, త్రూ బాండ్స్ ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటారు. ఫెడ్ వాళ్ళ దగ్గర ఉన్న అన్ని బాండ్స్ ని మార్కెట్ లో అమ్మేసి తద్వారా వచ్చిన డబ్బుల్ని వాళ్ళ దగ్గర ఉంచుకొని ఎకానమీలో ఉంటున్న లిక్విడిటీ తగ్గించే ప్రయత్నం చేస్తారు. అలా లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఫెడ్ వాళ్ళు $1 trillion కి సంబంధించిన బాండ్స్ ని సెల్ ఆఫ్ చేస్తూ వస్తున్నారు. కానీ ప్రీవియస్ టైమ్స్ లో ఏం జరిగేదంటే ఫెడ్ వాళ్ళు ఇలా బాండ్స్ ని సెల్ చేసిన ఆర్ ఇంకేదైనా రీజన్స్ తో బాండ్స్ ఫాలో అవుతూ బాండ్ డీల్ పెరుగుతున్నా జపాన్ మార్కెట్ కి సంబంధించిన ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. బికాస్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్టికులర్ గా బాండ్స్ రిలేటెడ్ గా లుక్రేటివ్ గా ఉండదు, అట్రాక్టివ్ గా ఉండదు కాబట్టి. కానీ రీసెంట్ టైమ్స్ లో మీరు ఇది విన్నారా? లైక్ ఈవెన్ మీరు న్యూస్ లో సర్చ్ చేస్తే, గూగుల్లో సర్చ్ చేస్తే ఫ్యూ అవర్స్ బ్యాక్ కూడా మీకు ఈ డేటా కనిపిస్తుంది. జపాన్ కి సంబంధించిన బాండ్ డీల్స్ మల్టీ ఇయర్ హైస్ ని టచ్ చేస్తున్నాయని. సో అక్కడున్న ఇన్వెస్టర్స్ కి అక్కడున్న బాండ్ మార్కెట్ ఇప్పుడు లుక్రేటివ్ గా అయిపోయేసరికి వాళ్ళు యుఎస్ లో ఉంటున్న బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఈ రీజన్స్ అన్నిటితో యుఎస్ కి సంబంధించిన బాండ్స్ సెల్ ఆఫ్ కి గురవుతూ బయర్స్ లేక ఓవరాల్ ఈల్డ్స్ పెరుగుతున్న ఈ సందర్భంలో ఇన్వెస్టర్స్ కి ఈ మార్కెట్, ఈ బాండ్ మార్కెట్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ లో ఎందుకు, గోల్డ్ ఎందుకు, వీటన్నిటిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయడం? రిస్క్ ఉంటుంది, ఇది రిస్క్ ఫ్రీ కదా అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ అగ్రెసివ్ సెల్లింగ్ మనకి ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ లో కనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఓవరాల్ స్టాక్ మార్కెట్ లో పడిపోతూ ఉంటే వెంటనే అగ్రెసివ్ అయిపోతారు. సెల్ సెల్ సెల్, మార్కెట్ క్రాష్ అయిపోతుంది, ఎగ్జిట్ అయిపోండి, ఈ సినారీస్ అని కనిపిస్తుంటాయి. బట్ ఫ్రెండ్స్, కంపేర్ విత్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ స్టాండింగ్ టాల్, మీన్స్ ఒక స్ట్రాంగ్ గా నిలబడ్డాయి. రీసెంట్ ఫాల్ ఆల్మోస్ట్ 3.6 or 3.7% నిఫ్టీ పడింది. కానీ మీరు యుఎస్ మార్కెట్స్ తీసుకుంటే ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన మోస్ట్ ఆఫ్ ద గెయిన్స్ అన్ని కూడా అక్కడ కొలాప్స్ అయ్యాయి. ఇదే విషయం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా కనిపిస్తుంది. మీరు ఈ డేటా పాయింట్స్ ని కొంత జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ప్రీవియస్ గా ఎప్పుడెప్పుడైతే బాండ్ డీల్స్, యుఎస్ కి సంబంధించిన 10-year బాండ్ డీల్స్ 100 basis points కంటే ఎక్కువ పెరిగాయో విత్ ఇన్ ద 3 months పీరియడ్ లో, దీనికంటే ఎక్కువగా కూడా పెరుగుండొచ్చు. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 3 months లో యుఎస్ కి సంబంధించిన 10-year బాండ్ డీల్డ్ 150 basis points గా పైగా పెరిగింది. కాబట్టి 100 basis కంటే ఎక్కువగా పెరిగి విత్ ఇన్ 3 months లో ఎప్పుడెప్పుడైతే ఆ సినారియో మనకి ప్రీవియస్ గా లాస్ట్ 20-23 years లో కనిపించిందో, అలా జరిగిన ప్రతిసారి కూడా సబ్సిక్వెంట్ గా ఆ నెక్స్ట్ టైమ్స్ లో ఎంతైతే పెరిగాయో బాండ్ డీల్స్, ఎంతైతే పెరిగాయో అందులో మెజారిటీ పోర్షన్ కూల్ ఆఫ్ కూడా అయ్యాయి. దీనికి మెయిన్ రీజన్ బాండ్ డీల్స్ పెరిగిపోతూ బాండ్ మార్కెట్ ని అట్రాక్టివ్ గా మార్చినప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ దాంట్లో మనీని ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో బాండ్ ఒక ఈల్డ్స్ కూడా స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఫెడ్ వాళ్ళు ఇంకా వాళ్ళు క్వాంటిటేటివ్ టైటనింగ్ లో బాండ్స్ ని సెల్ ఆఫ్ చేస్తూ వస్తే ఆన్ లేటర్ స్టేజ్ ఇంకా బాండ్ డీల్స్ పెరుగుతాయేమో. కానీ లైక్ స్టాక్స్ మనకి పెరుగుతూ కూడా కొంత వెనక్కి వచ్చి మళ్ళీ కదా పెరుగుతాయి. అలా కొంత వెనక్కి వచ్చే పోర్షన్ కూడా ఈ బాండ్ డీల్స్ లో ఎక్కువగానే ఉంటది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 150 basis points లాస్ట్ 3 months లో అక్కడ ఉన్న 10-year బాండ్ డీల్స్ పెరిగాయి. కాబట్టి అన్ సర్టెన్ స్టేజ్ మనకి బాండ్ డీల్స్ లో వస్తున్న కూల్ ఆఫ్ కూడా ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ ని పర్టికులర్ పాయింట్ లో బిగ్ వేలో పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తది. మరి అది ఎప్పుడు ఉండొచ్చు, రేపా ఎల్లుండా దాని తర్వాత అంటే అది మనం చెప్పలేం. కానీ బట్ హిస్టరీ చెప్తున్నదైతే 150 basis points పెరిగిన చాలా తక్కువ సందర్భాలు ఉన్నాయి. కానీ మెజారిటీ కేసెస్ లో 150 basis points దగ్గరికి ఎప్పుడైతే మార్కెట్, బాండ్ మార్కెట్ వెళ్తుందో సబ్సిక్వెంట్ గా దాని తర్వాత రోజుల్లో సిగ్నిఫికెంట్ కూల్ ఆఫ్ కూడా బాండ్ డీల్స్ లో ఉంటది. కాబట్టి ఒక బ్రీతర్ ర్యాలీ మార్కెట్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సరే, అంటే మార్కెట్ ని ఇక్కడ నుంచి బై చేయాలా లేకపోతే పాజిటివ్ గా వ్యూ తో ఉండాలా అంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక ఈవెంట్ మార్కెట్ ని ఒక సైడ్ కి పుష్ చేస్తుంది అనుకోండి, అలాంటి ఈవెంట్స్ ముందు ఎప్పుడు వచ్చాయి, అలా వస్తున్నప్పుడు ఎంతెంత డేటా పాయింట్స్ మారుతున్నప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది, దాని తర్వాత టైమ్స్ లో ఏం జరుగుతుందని తెలిసినప్పుడు నెక్స్ట్ డేస్ కి మనం ప్రిపేర్డ్ గా ఉండొచ్చు. కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ప్రైస్ యాక్షన్ మనకి కన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబౌవ్ కూడా మార్కెట్ సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ ఉంటున్నప్పుడు జస్ట్ బికాస్ ఆఫ్ హిస్టారికల్ డేటా మనం యాక్షన్ తీసుకోవడానికి అవ్వదు. మినిమం టు మినిమం ఫస్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అవుతూ, నేనైతే ప్రీవియస్ గా చెప్తూ వచ్చింది 19,840, దానికి లాజిక్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ లో. బట్ అట్లీస్ట్ మినిమం 19,640 అబౌవ్ అయినా మార్కెట్ ఇక్కడ నుంచి రెస్పెక్ట్ చేయాలి. అబౌవ్ వచ్చి సస్టైన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం జరగాలి. అలా జరగనంత
వీలైనంత వరకు మార్కెట్ లో ఈవెన్ ఇందాక మాట్లాడుకున్న బాండ్ ఈల్స్ పరంగా వస్తున్న రిలీఫ్ ర్యాలీ కూడా ఆ లెవెల్ అబోవ్ కూడా సస్టైన్ అవ్వలేకపోతుంటే మాత్రం దాని అది మార్కెట్ పరంగా అంత స్ట్రాంగ్ ఫ్యాక్టర్ కాదు. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ ఒక మీటింగ్ ఉంది 6th October, అది ప్రీవియస్ గా కూడా అనుకున్నా 10 AM అరౌండ్ నుంచి కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ నిన్న జోల్స్ డేటా వచ్చింది, జాబ్ ఓపెనింగ్స్ డేటా. ఆల్మోస్ట్ 8.8 దగ్గరగా జాబ్ వేకన్సీస్ ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తే మిలియన్, అది 8.8 మిలియన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ 9.6 మిలియన్ దగ్గరగా వేకన్సీస్ వచ్చాయి. సో డేటా స్ట్రాంగ్ గా ఉంది. జోల్స్ ఒక డేటా, జాబ్ ఓపెనింగ్స్ ఒక డేటా, యుఎస్ డేటా స్ట్రాంగ్ గా ఉంది. అంతకు ముందు వచ్చిన ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ డేటా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే గుడ్ డేటా ఇస్ బ్యాడ్. మంచి డేటా పబ్లిష్ చేస్తుండడం స్టాక్ మార్కెట్స్ కి బ్యాడ్. బికాస్ మంచి డేటా, ఎకానమీ డేటా పబ్లిష్ అయిపోతూ ఉంటే ఫెడ్ వాళ్ళు కూడా ఎందుకులే ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గించడం, ఎకానమీ ఎలాగో బానే ఉంది కదా, ఇన్ఫ్లేషన్ మీద ఫోకస్ చేద్దామని వడ్డీ రేట్లు అలానే ఉంచేస్తారని మార్కెట్ భయపడుతుంది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, జోల్స్ డేటా ఈ రెండు బాగొస్తుండడం మార్కెట్స్ ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ఇవాళ ఐఎస్ఎం సర్వీసెస్ డేటా రాబోతుంది. అండ్ October 5th జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా అండ్ 6th నాన్ ఫార్మ్ పేరోల్ డేటా. ఇవన్నీ కూడా పాజిటివ్ గా వస్తూ ఉంటే అది ఫర్దర్ గా బాండ్ డీల్స్ ని అండ్ డాలర్ ఇండెక్స్ ని పెంచుతుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఏ డేటా పాయింట్ అయినా, ఎక్కడి నుంచి వస్తున్న ఏ డేటా పాయింట్ అయినా పాజిటివ్ గా ఉంది, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందని వస్తుంటే డెఫినెట్ గా ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. బట్ 150 బేసిస్ పాయింట్స్ బాండ్ డీల్స్ పెరిగిన ప్రతిసారి బాండ్ డీల్స్ లో కొంత కూల్ ఆఫ్ వచ్చింది. సో అప్కమింగ్ డేస్ లో అలా వస్తున్న కూల్ ఆఫ్ ఇప్పటి వరకు ఓవర్ సోల్డ్ అయిపోయింది కదా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ వన్ డైరెక్షనల్ గా ఫాలో అవుతూ వచ్చాయి. కాబట్టి ఒక రిలీఫ్ ర్యాలీని కూడా అప్కమింగ్ డేస్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయం విత్ హిస్టారికల్ డేటా మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. బట్ ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా జస్ట్ బికాస్ ఆఫ్ డేటా మనం యాక్షన్ తీసుకోకూడదు. కాబట్టి నేను దాని రిలేటెడ్ గా గమనిస్తున్న మేజర్ లెవెల్ 19,840. సో ఐ హోప్ మీకు అర్థమైందని. మార్కెట్ పడుతున్నప్పుడు సెల్ అని చెప్పడం, క్రాష్ అయిపోతుంది, ప్రీవియస్ గా ఇలానే జరిగి మార్కెట్ ఇంతలా పడిపోయిందని చెప్పడం చాలా ఈజీ. కానీ గుర్తుంచుకోవాల్సింది మార్కెట్ ఆల్ టైమ్ హైస్ నుంచి మినిమం 5% కూడా కరెక్ట్ అవ్వలేదు. నిఫ్టీ పక్కన పెట్టండి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎక్కడికి మూవ్ అవట్లేదు. ఇంకా మన పోర్ట్ఫోలియోలో చాలా స్టాక్స్ ఇవాళ కూడా గ్రీన్ లో ఎండ్ అయ్యాయి. ఎక్కడ క్రాష్ వచ్చింది, ఎక్కడ మార్కెట్ కరెక్షన్ అయిపోయింది, ఈవెన్ మార్కెట్ ఫాల్ లో మంచి స్టాక్స్ ని చెప్పండి అంటున్నారు. లిటరలీ అలాంటి బిగ్ కరెక్షన్స్ కూడా చాలా స్టాక్స్ లో కనిపించట్లేదు. కేవలం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో తప్పించి రీసెంట్ టైమ్స్ లో బిగ్ ఫాల్ అయితే చాలా వాటిలో లేదు. వెతకాలంటే లార్జ్ క్యాప్స్ లోనే వెతకాలి. అండ్ దట్టు నిఫ్టీ 50 స్టాక్స్ లోనే వెతకాలి. సో నిఫ్టీ 50 స్టాక్స్ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఉన్న కొన్ని స్టాక్స్ లో వస్తున్న కరెక్షన్ తప్పించి మెజారిటీ ఆఫ్ మార్కెట్ ఇంకా కరెక్షన్ జోన్ లోకి వెళ్ళలేదు. సో కాబట్టి మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మన పోర్ట్ఫోలియోస్ ఎలాగో బానే ఉన్నాయి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే బెటర్ అని మీరు ఆలోచిస్తుంటే ఫ్రెండ్స్ ఒకసారి చార్ట్ ని ఓపెన్ చేసి 19,000 బ్రేక్ చేశాక 20,000 కి వెళ్ళడానికి నిఫ్టీ ఎన్ని డేస్ తీసుకుందో ఒక్కసారి గమనించండి. దెన్ మీ డెసిషన్ ని ఒకసారి రీవిజిట్ చేస్తారు. బికాస్ ప్రతిసారి మనం గతంలో మార్కెట్ ఫాల్ ని ఆపర్చునిటీగా చూస్తాం, అరే అక్కడ కొనుంటే బాగుండేదని. ప్రెసెంట్ వస్తున్నది ఆర్ ఫ్యూచర్ లో మార్కెట్ పడుతుందన్న మాత్రం రిస్క్ లా చూస్తాం, ఎందుకులో ఎగ్జిట్ అయిపోదామని. కానీ పడ్డ తర్వాత ఎంత వేగంగా మార్కెట్ పెరుగుతుంది అన్నది ఎవరు గెస్ చేయలేరు. కాబట్టి మార్కెట్ ని ఎప్పుడు టైం చేయొద్దని చెప్తారు. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఒక దగ్గర అమ్మి ఇంకొక దగ్గర కొందాం అనే థాట్ ప్రాసెస్ ని కంప్లీట్ గా డిలీట్ చేయండి. ఒకవేళ షార్ట్ టర్మ్ ఆర్ పొజిషనల్ బేసిస్ తో ఉంటే ఒక స్టాప్ లాస్ బేస్డ్ గా వర్క్ చేయండి. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబోవ్ వచ్చాక మళ్ళీ కావాలంటే ఎంటర్ అవ్వచ్చు. కానీ లాంగ్ టర్మ్ బేసిస్ తో ఉంటున్నప్పుడు మాత్రం బాటమ్ ని ఫైండ్ అవుట్ చేయాలి, ఆ టాప్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మార్కెట్ లో సెల్, క్రాష్ ఇలాంటి వర్డ్స్ ని విని ఎగ్జిట్ అవ్వాలి. ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ని కంప్లీట్ గా మనం చేంజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ సెబీ దగ్గర నుంచి వస్తున్న ఒక బిగ్ పాజిటివ్ న్యూస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు స్టాక్ మార్కెట్ లో మనం ఇన్వెస్ట్మెంట్స్ ని చేస్తున్నప్పుడు మనం నామినీని ఇస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో అయితే నామినీని ఖచ్చితంగా అప్డేట్ చేయమని డెడ్ లైన్స్ ని కూడా పెడుతున్నారు కదా. బట్ ఈవెన్ మనం నామినీని అప్డేట్ చేసిన తర్వాత కూడా లెట్స్ సే ఒక పర్సన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశారు, నామినీని కూడా చెప్పాడు ఈ పర్సన్ నా నామినీ అని. లెట్స్ సే ఆ పర్సన్ కి ఏదైనా అయ్యి తను ఒకవేళ కాలం చేశాడు అనుకోండి, మరి ఆ స్టాక్స్ ఆ నామినీకి ఎలా వెళ్తాయి? మీన్స్ ఈ ఎక్స్చేంజెస్ కి, బ్రోకర్స్ కి ఎలా తెలుస్తుంది ఆ పర్సన్ ఇక లేరు? ఆ నామినీకి సంబంధించిన పాన్ కార్డ్ ఆ నామినీని కాంటాక్ట్ అయ్యి తనకి షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయాలని ఈ బ్రోకర్స్ ఆర్ ఈవెన్ ఈ సిడిఎస్ఎల్ వాళ్ళు ఎప్పుడు ఆ ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలి? అసలు వాళ్ళకెలా తెలుస్తుంది ఆ పర్సన్ ఉన్నారా లేదా అని? దీన్ని ఈ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడానికి సెబీ వాళ్ళు నేను ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ ని అయితే రిలీజ్ చేశారు. ఆ ఇంపార్టెంట్ సర్క్యులర్ లో మెన్షన్ చేస్తున్న దాని ప్రకారం ఎవరైనా ఒక పర్సన్ కాలం చేసినట్లయితే ఆ పర్సన్ సంబంధించిన డిమాట్ అకౌంట్ జాయింట్ అకౌంట్ హోల్డర్ తో లింక్ అయింటే, లైక్ ఇద్దరు కలిపి కూడా డిమాట్ అకౌంట్ ని హోల్డ్ చేస్తుంటారు కదా, అలా జాయింట్ అకౌంట్ హోల్డర్ కానీ, నామినీ కానీ, ఆర్ లీగల్ రిప్రజెంటేటివ్ కానీ, ఆర్ ఈవెన్ ఫ్యామిలీ మెంబర్ అయినా ఆ పర్సన్ కాలం చేశారని ఎన్ఎస్సి కి అలాగే బిఎస్సి కి త్రూ డెత్ సర్టిఫికేట్ ఆర్ పాన్ కార్డ్ కాలం చేసిన తన పాన్ కార్డ్ ద్వారా ఇన్ఫార్మ్ చేయొచ్చని. ఇన్ఫార్మ్ చేశాక వెంటనే ఆ అకౌంట్ కి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ ని బ్లాక్ చేస్తూ విత్ ఇన్ 5 days లోపు ఆ అకౌంట్ లో ఉంటున్న నామినీ పేరుని మార్చకుండా ఎంటైర్ కేవైసీని బ్లాక్ చేస్తారని, పర్మనెంట్ గా బ్లాక్ చేసి ఏ నామినీని ఆర్ ఫ్యామిలీ మెంబర్ నేమ్ అయితే అతను అందులో పొందుపరిచి ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారని, ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ అకౌంట్స్ కి షేర్స్ ని
ట్రాన్స్ఫర్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు నామినీని అప్డేట్ చేయడం వరకే ప్రాసెస్ ఉంది, బట్ చేశాక వచ్చే రియల్ బెనిఫిట్ ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సెబీ వాళ్ళు ఒక పర్సన్ కాలం చేశాడని తెలిసాక వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే, ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్ఈ బిఎస్ఈకి ఇన్ఫార్మ్ చేస్తే ఇక వాళ్ళ నామినీకి ఆ లీగల్ రిప్రజెంటేటివ్ కి షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ ని కూడా వాళ్ళ సైడ్ నుంచి మొదలు పెడతారనేలా సెబీ దగ్గర నుంచి వస్తున్న ఈ అప్డేట్ డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీకి ఒక బిగ్ డెవలప్మెంట్ లానే చూడాలి. అండ్ అలాగే ఇవాళ సెబీ చైర్మన్ అయిన పదాబి పూరి గారు సెబీ అండర్ లో రిజిస్టర్ అయిన వాళ్ళ గురించి అండ్ ఈవెన్ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి అండ్ ఎంటైర్ ఈ స్టాక్ మార్కెట్ కమ్యూనిటీ రిలేటెడ్ గా జరుగుతున్న స్కామ్స్ గురించి మొత్తం గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. ముందు రిజిస్టర్ అయిన వాళ్ళ గురించి చేస్తున్న కామెంట్స్ ని చూస్తే, సెబీ అండర్ లో రిజిస్టర్ అయిన వాళ్ళు టిప్స్ ని ఇవ్వకూడదు, పర్టికులర్ గా ట్రేడింగ్ రిలేటెడ్ గా ఆర్ ప్యారలల్ గా పిఎంఎస్ సర్వీసెస్ ని రన్ చేయకూడదు ఫర్ ద సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ అలా చేస్తున్నారని అండ్ ఇంకొంతమంది స్మార్ట్ గా ఒకరు రిజిస్టర్ అవుతున్నారు, వాళ్ళ ద్వారా టిప్స్ పేరుతో ఒక గ్రూప్ కు పంపిస్తున్నారు. ఇదేంటి మీరు టిప్స్ ఇస్తున్నారని అడిగితే, అది ఇస్తున్నది నేను కాదు, నా వైఫ్. సో తనకి నాకు బిజినెస్ పరంగా ఎటువంటి లింక్ లేదు, సో ఇస్తున్నది నా వైఫ్ కాబట్టి నాకెందుకు ఇంపాక్ట్ ఉంటుంది అనేలా స్మార్ట్నెస్ ని ప్రదర్శిస్తున్నారు. మాకు అన్ని తెలుసు అని చెప్తున్నారండి. ఇంకొకటి, ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో స్టాక్స్ ని సెలెక్ట్ చేసి ఒక పోర్ట్ఫోలియో అలా చేసి, మేము సెలెక్ట్ చేసిన ఈ పోర్ట్ఫోలియో లాస్ట్ 1 year లో 300% రిటర్న్ 200% రిటర్న్ డెలివర్ చేసిందని చెప్తున్నారు. అంటే సెబీ వాళ్ళని ఫూల్స్ అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ 200%, 300%, 500% పెరిగిన స్టాక్స్ ని పోర్ట్ఫోలియోలా మార్చి అది ప్రజల దగ్గరికి తీసుకొచ్చి మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పోర్ట్ఫోలియో లాస్ట్ 1 year లో 300, 500% రిటర్న్స్ ఇచ్చిందంటే మీరు అలా చెప్పాలనే కదా 500, 300% పెరిగిన స్టాక్స్ ఒక పోర్ట్ఫోలియోలో పెట్టారు. అసలు ఇందులో లాజిక్ ఎక్కడ ఉంది? మమ్మల్ని ఫూల్స్ అనుకోవద్దు, ఇవన్నీ మేము గమనిస్తూనే ఉన్నాం. పెరిగిపోయిన స్టాక్స్ ని పట్టుకొచ్చి లాస్ట్ 1 year లో ఇలా మీ ముందుకు తీసుకొస్తున్న ఈ పోర్ట్ఫోలియో ఇంత రిటర్న్ ఇచ్చిందని చెప్తున్నారు, కానీ మీరు పోర్ట్ఫోలియో ఫామ్ చేసినప్పటి నుంచి ఎంత రిటర్న్ ఇచ్చిందో మీరు చెప్పట్లేదు. ఇలా ఫేక్ క్లెయిమ్స్ చేసే వాళ్ళందరూ, ఇన్వెస్ట్మెంట్ పరంగా, ట్రేడింగ్ పరంగా ఇలా ఫేక్ క్లెయిమ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి క్లెయిమ్స్ ని చేయాలని నేను ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఏ డేటా అయినా, ఇన్వెస్ట్మెంట్ పరంగానా ట్రేడింగ్ పరంగానా, అందులో ఫ్యాక్ట్ ఏది ఫేక్ ఏదని తెలుసుకోవడం ప్రెసెంట్ అత్యంత కష్ట సాధ్యమైన విషయం అని అండ్ ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలేటెడ్ గా కూడా చెప్తూ, ఎవరెవరైతే గుడ్ వన్స్ మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి సిస్టమ్ లో జరుగుతున్న స్కామ్స్ అన్నిటిని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి సొల్యూషన్స్ ని తీసుకురావాలనేది కూడా మాకు సజెషన్స్ ఇవ్వగలిగితే రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ నష్టపోయే లోపే, వాళ్ళు ఇంపాక్ట్ అయి ట్రాప్ అయ్యే లోపే మనం డెసిషన్స్ ని ఫామ్ చేయొచ్చు. మేము ఓపెన్ గా ఉన్నాం, మాకు మీ సజెషన్స్ కావాలని కూడా సెబీ చైర్మన్ గారు ఇవాళ మీటింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ నెస్లే గురించి మాట్లాడుకోవాలి. నెస్లే వాళ్ళు 19th October వాళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి రిజల్ట్స్ తో పాటు స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా కూడా డెసిషన్ తీసుకుంటారని చెప్తున్నారు. లాస్ట్ 27 years వాళ్ళు ఎప్పుడు స్టాక్ స్ప్లిట్ ని కానీ బోనస్ ని కానీ ప్రకటించలేదు. 1983, 1986, 1989, 1993 అండ్ 1996 ఇక్కడతో ఎండ్ చేశారు వాళ్ళ స్టాక్స్ ని, ఆ స్టాక్ ప్రైస్ ని డివైడ్ చేయడం. ఇలా 27 years తర్వాత ఆల్మోస్ట్ 20,000 మార్క్ టచ్ అయిన తర్వాత, వీళ్ళు స్టాక్ ప్రైస్ టచ్ అయిన తర్వాత స్టాక్ స్ప్లిట్ ని వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు అండ్ స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయింది. నెక్స్ట్ టాటా టెక్నాలజీ ఐపీఓ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 2 decades తర్వాత టాటా గ్రూప్ నుంచి ఒక ఐపీఓ రాబోతుంది, టాటా టెక్నాలజీస్. ఆల్మోస్ట్ ఇందులో టాటా మోటార్స్ అండ్ ఇతరులు వాళ్ళంతా కలిసి టాటా టెక్నాలజీస్ రిలేటెడ్ గా 23.6% దగ్గరగా స్టేక్ ని సెల్ చేయనున్నారు. ప్యూర్లీ ఆఫర్ ఫర్ సేల్. కానీ ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే షేర్ హోల్డర్ రిజర్వేషన్ ఉంది. టాటా మోటార్స్ షేర్ హోల్డర్స్ కి నియర్లీ 10% ఆఫ్ ఈ ఓఎఫ్ఎస్ ని రిజర్వ్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఎంప్లాయీస్ కూడా రిజర్వేషన్ ఉంది 0.5%. బట్ టాటా మోటార్స్ షేర్ హోల్డర్స్ కి 10% రిజర్వేషన్ ఉంటుండడం మోస్ట్లీ ఐపీఓని త్రూ టాటా మోటార్స్ ఒక షేర్ హోల్డర్ కేటగిరీ నుంచి అప్లై చేస్తే అలాట్ అవడానికి మేజర్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జస్ట్ ఒక్క టాటా మోటార్ షేర్ మీ డిమాట్ అకౌంట్ లో ఉన్న దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద అదానీ స్టాక్స్ లో బజ్ అయితే నెలకొంది. బట్ అదానీ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా అయితే ఒక అప్డేట్ అయితే ఉంది. అబుదాబికి సంబంధించిన ఐహెచ్సి వాళ్ళు, ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ వాళ్ళు అదానీ ఎంటర్ప్రైజెస్ కి సంబంధించి ఎగ్జిస్టింగ్ గా వాళ్ళు హోల్డ్ చేస్తున్న వాటాని కొంత పెంచుకుంటూ 0.06% పెంచుకుంటూ షేర్ హోల్డింగ్ ని ప్రెసెంట్ 5.04% కి ఇంక్రీజ్ చేసుకున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ శోభా డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలి. నార్త్ బెంగళూరులో వీళ్ళు శోభా సిటీ అని ఒక ప్రాజెక్ట్ ని ప్రీవియస్ గా చేశారు. అందులో హోమ్ బయర్స్ ఒక పర్మిషన్ లేకుండానే ఎంటైర్ ప్రాజెక్ట్ లో అడిషనల్ గా ఒక 450 యూనిట్స్ ని, మీన్స్ అక్కడ కట్టాలనుకున్న అపార్ట్మెంట్స్ కి ఇంకొక 450 అపార్ట్మెంట్స్ ని అడిషనల్ గా కట్టడానికి కావాల్సిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ గా అథారిటీస్ దగ్గర నుంచి తెచ్చుకోకుండా వీళ్ళే వాటిని ఫోర్జరీ చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కి సంబంధించిన సిగ్నేచర్స్ ని వీళ్ళే ఫోర్జరీ చేస్తూ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ని తెచ్చేసుకొని దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ 1040 crore విలువ చేసే స్కామ్ శోభా డెవలపర్స్ వాళ్ళు చేశారని బెంగళూరు హైకోర్టు వాళ్ళు భావిస్తూ వాళ్ళ రిలేటెడ్ గా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని ఇనిషియేట్ చేశారంట. స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ మనకి ఫాల్ కనిపించింది. అండ్ నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ప్రమోటర్స్ 97 crores దగ్గరగా ఆల్మోస్ట్ 7.13% దగ్గరగా ప్రీవియస్ గా వాళ్ళు తాకట్టు పెట్టిన దాన్ని విడిపించుకుంటున్నారు అని వస్తున్న ఈ అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా మెజారిటీ ఆఫ్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ వచ్చేది టొబాకో బిజినెస్ నుంచే. కాబట్టి టొబాకో ఇండస్ట్రీ ప్రపోజల్ ని జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా మైల్డ్ నెగిటివ్. ఇంతకీ టొబాకో ఇండస్ట్రీ వాళ్ళ ప్రపోజల్ ఏంటి? ఈ ఎంటైర్ టొబాకో ప్రొడక్ట్స్ పై ఒకే రకమైన కంపెన్సేషన్ సెస్ ని విధించాలనేలా వాళ్ళ ప్రపోజల్ పెట్టారు. లైక్ సిగరెట్స్ లో కూడా డిపెండింగ్ అపాన్ సైజ్ అండ్ వెరైటీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిగరెట్స్ ఉంటాయి, బీడీస్ ఉంటాయి. లైక్ ఈ టొబాకో ప్రొడక్ట్స్ లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన కంపెన్సేషన్ సెస్ ఉంది. ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కట్లా కాకుండా అన్నిటికీ ఒకే రకమైన కంపెన్సేషన్ సెస్ ని విధించాలనేది జిఎస్టీ కౌన్సిల్ ని అడిగారు. కానీ దీన్ని కౌన్సిల్ రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ బీడీస్ పై ఎటువంటి కంపెన్సేషన్ సెస్ లేదు కదా, కాబట్టి 70 mm సిగరెట్స్ పై కూడా కంపెన్సేషన్ సెస్ రిలేటెడ్ గా బెనిఫిట్ ని ఏమైనా ఇవ్వమని అడిగినప్పుడు ఈ బీడీ ఇండస్ట్రీ చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాబట్టి దానిపై సెస్ ని మేము వెయ్యట్లేదు. కానీ సిగరెట్స్ అలా కాదు కదా, ఇది కొంత లార్జ్ స్కేలే. సో మీ దీనిపై సెస్ పరంగా ఎటువంటి బెనిఫిట్ ఇవ్వాలనుకోవట్లేదు అనేలా జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు అప్డేట్ చేశారు. యాక్చువల్లీ టొబాకో రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ పై అన్నిటిపైన ఒకే రకమైన కంపెన్సేషన్ సెస్ ఉండదు. 8% నుంచి 69% వరకు డిపెండింగ్ అపాన్ ద టొబాకో ప్రొడక్ట్ ఈ కంపెన్సేషన్ సెస్ వేరీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డామినోస్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. డామినోస్ వాళ్ళు వాళ్ళ లార్జ్ స్కేల్ పిజ్జాస్ పై 40 to 50% దగ్గరగా డిస్కౌంట్స్ ని ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ కాంపిటీటర్స్ కి వెళ్తున్న బిజినెస్ పై గ్రిప్ సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ డామినోస్ యాప్ ఉంటున్న వాళ్ళు కూడా చెక్ చేస్తే మీకు 40% 50% డిస్కౌంట్స్ లార్జ్ పిజ్జాస్ పై, నార్మల్ పిజ్జాస్ పై కాదు లార్జ్ పిజ్జాస్ పై కనిపిస్తుంది. కానీ అది కేవలం క్రికెట్ సీజన్ ఉంటున్న వరకేనా లేకపోతే తర్వాత కూడా ఉంటుందనే తెలియదు. బట్ రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ అధికంగా ఉంది, చీజ్ ధరలు పెరిగాయి అండ్ ఓవరాల్ రా మెటీరియల్ ప్రైస్లు పెరిగాయి, మార్జిన్స్ ఫాలో అవుతున్నాయన్న ఈ సందర్భంలో వీళ్ళు లార్జ్ స్కేల్ పిజ్జా స్పైస్ ని డిస్కౌంట్ వీళ్ళకి కొత్త కస్టమర్స్ ని తెస్తూ ఓవరాల్ బిజినెస్ ని పెంచుతుందా ఇంకా మార్జిన్స్ పై నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుందా అన్నది చూడాలి. అండ్ యాక్చువల్లీ వీళ్ళు ఇలా డిస్కౌంట్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఏదైతే లార్జ్ స్కేల్ పిజ్జాస్ పై ఇంత డిస్కౌంట్ అని చెప్తున్నారు దానికి తగ్గట్టే ఆ క్వాలిటీ కూడా కొంతవరకు కాంప్రమైజ్ అవుతుంది అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. సరే ఇదిలా ఉంటే ఈ వరల్డ్ కప్ కారణంగా ఏ సెక్టార్స్ లో ఉంటున్న ఏ కంపెనీస్ కి ఎటువంటి ఇంపాక్ట్ ఉందనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఈ ఇమేజ్ ఇక్కడ మీకు క్లారిటీ లేకపోతుంటే 12:11 ఆఫ్టర్నూన్ 12 అరౌండ్ మీరు మన టెలిగ్రామ్ లో చూసిన ఇమేజ్ మీకు ఉంటుంది. ఈ వరల్డ్ కప్ కారణంగా ఫుడ్ డెలివరీ యాప్స్ లైక్ జొమాటో కి పాజిటివ్ అంటున్నారు, జూబ్లెంట్ ఫుడ్ కి అండ్ ఎంటైర్ క్యూఎస్ఆర్ రెస్టారెంట్స్ ని మేనేజ్ చేసి ఎంటైర్ స్టాక్స్ అన్నిటికీ పాజిటివ్ అంటున్నారు. ఆల్కహాల్ స్టాక్స్, హోటల్స్, ఎయిర్లైన్స్, ఈ కామర్స్, మీడియా అండ్ గేమింగ్ కి పాజిటివ్ అని, జ్యువెలరీ, థీమ్ పార్క్స్ లైక్ వండర్లా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అండ్ మూవీ థియేటర్స్ వాళ్ళకి నెగిటివ్ అనేలా దాని రిలేటెడ్ గా లాజిక్ ని కూడా ఈ పక్కన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని ప్రకటించారు. యాక్చువల్లీ ఇది పాజిటివ్ అప్డేట్ కాబట్టి వాళ్ళ మీరు గమనిస్తే ఎంటైర్ బ్యాంక్ నిఫ్టీ రెడ్ లో ఉంటున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా మీకు స్టాక్ ప్రైస్ కనిపిస్తుంది. ఓవరాల్ వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ మీన్స్ వీళ్ళు ఇస్తున్న లోన్స్ అండ్ డిపాజిట్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. మార్కెట్ ఎస్టిమేట్స్ ఏ కాదు రీసెంట్ టైమ్స్ లో పోస్ట్ చేసిన ఇతర బ్యాంక్స్ ఉన్నాయి కదా ఈ చిన్న చిన్న బ్యాంక్స్ అన్నిటితో కంపేర్ చేస్తున్న వన్ ఆఫ్ ద టాప్ ప్రైవేట్ లెండర్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ అడ్వాన్సెస్ గ్రోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఇవాళ స్టాక్ ఫాల్ అయిందని రెడ్ గా చూడొద్దు వీళ్ళు బిజినెస్ డేటాని, బికాస్ వీళ్ళ ఏయుఎం గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూసినప్పుడు అది 15 quarters బెస్ట్ లో ఉంది. అండ్ వీళ్ళ డిపాజిట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 10% గ్రో చేశారు. కస్టమర్ అక్విజిషన్ కూడా ఉంది లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే ఆల్మోస్ట్ 4.9% కస్టమర్స్ గ్రో అవుతూ టోటల్ గా 7.60 crore దగ్గరగా వీళ్ళ కస్టమర్ బేస్ ప్రెసెంట్ ఉంది. నెగిటివ్ సైడ్ కూడా చూడాలనుకుంటే న్యూ లోన్ డిస్బర్సల్స్ తగ్గింది 14.2% ఆన్ క్వార్టర్ బేసిస్, అది 6 years లో లోయెస్ట్ నెంబర్. లిక్విడిటీ ఫాల్ అయింది 10.2% ఆన్ క్వార్టర్ బేసిస్ అండ్ క్రాస్ సెల్ రేషియో కూడా ఆల్మోస్ట్ 6.5% దగ్గరగా ఉంది, అది 9 quarter లో. బట్ నెగిటివ్స్ ని పాజిటివ్స్ ని మొత్తాన్ని ఇంక్లూడ్ చేసి చూస్తున్నా బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ కూడా మోర్ దాన్ మార్కెట్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇవాళ స్టాక్ పెద్దగా పెరగలేదు, మేబీ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ ఎక్కువగా పెరిగింది కదా ఆల్మోస్ట్ లాస్ట్ 6 months లో 90% దగ్గరగా స్టాక్ పెరిగింది కాబట్టి మేబీ ఇవాళ కొంత స్లైడ్ అయిందేమో రెడ్ లోకి. బట్ ఓవరాల్ డేటా అయితే సూపర్ గా ఉంది. మొత్తం అన్ని సెగ్మెంట్స్ లో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా డేటాని పబ్లిష్ చేశారు. వీళ్ళ రిలేటెడ్ గా కూడా లోన్స్, అడ్వాన్సెస్, డిపాజిట్స్ వీటి రిలేటెడ్ గా కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది. చాలా బ్యాంక్స్ రిలేటెడ్ గా మనకి కాసాలో గ్రోత్ కనిపించదు ఆన్ క్వార్టర్ బేసిస్, బట్ చాలా తక్కువ బ్యాంక్స్ లోనే కనిపిస్తుంది కాసా గ్రోత్. అందులో ప్రెసెంట్ ఎస్ బ్యాంక్ కూడా ఉంది. సో వీళ్ళ డేటా కూడా పాజిటివ్ గా ఉంటున్నట్టే. అండ్ లాస్ట్ 15 days నుంచి మార్కెట్ లో ఒక సీరియస్ సెల్లింగ్ కనిపిస్తూ ఉంది కదా ఆల్మోస్ట్
సెప్టెంబర్ 15th అరౌండ్ నుంచి. అప్పటి నుంచి FIS ఏ స్టాక్స్ లో పెద్ద మొత్తంలో వాళ్ళు ఎగ్జిట్ అయ్యారన్న స్టాక్స్ ఒక లిస్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. స్టాక్ ఒకనే 2 days బ్యాక్ బిఫోర్ ఉంటున్న ప్రైస్ అండ్ సెప్టెంబర్ 15th నుంచి ఎంత స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు స్టాక్ లో ఎంత రిటర్న్ ఉంది అండ్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హోల్డ్ చేస్తున్న పర్సంటేజ్ ఎంత అన్నది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ఫాక్ట్ నిఫ్టీని ఈవెన్ బ్యాంక్ నిఫ్టీని కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా స్ట్రాంగ్ గా కిందకి డ్రాగ్ చేసిన బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ నియర్లీ 4.5% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో డిక్లైన్ అయింది. దీని బ్యాక్ మార్కెట్ లో ఒక స్పెక్యులేషన్ రన్ అయింది. ఆల్మోస్ట్ 10,000 కోట్ల దగ్గరగా వీళ్ళు QIP ద్వారా డబ్బుల్ని రైజ్ చేయాలనుకుంటున్నారని. బట్ ఈవెన్ దాని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ ఆఫ్టర్నూన్ సెషన్స్ లో ఇచ్చిన అదంతా కూడా స్పెక్యులేటివ్, మేమేం వాళ్ళ రైజ్ చేయాలనుకోవట్లేదని. స్టిల్ స్టాక్ లో పెద్ద రికవరీ కనిపించలేదు. బట్ రీసెంట్ టైమ్స్ నుంచి యాక్సిస్ బ్యాంక్ ఒక డెలివరీ బేస్డ్ బయింగ్ ని ఒక్కసారి గమనించండి. ఓవరాల్ ట్రేడెడ్ క్వాంటిటీకి డెలివరీ బయింగ్ ఎలా ఉందనేది మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ప్రీవియస్ డేస్ తో పోలిస్తే రీసెంట్ టైమ్స్ లో పడుతున్నప్పుడు, ఫైనాన్షియల్ స్టాక్స్ పడుతున్నప్పుడు అందులోనే యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా డెలివరీ బేస్డ్ యాక్టివిటీ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ వ్యూ ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అని. నెక్స్ట్ డీమార్ట్ ఒక సేల్స్ డేటా గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ డేటా బాగుంది. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చెప్తాను. సో నెక్స్ట్ టైమ్స్ నుంచి కూడా మీరు అది కొంత ఫాలో అవడానికి ఈజీ ఉంటుంది. వీళ్ళ సేల్స్ గ్రోత్ ని గమనించండి. ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ ఈ సేల్స్ ఆర్ ఈ రెవెన్యూస్ 18.5% పెరిగాయి. కానీ వీళ్ళ నెంబర్ ఆఫ్ స్టోర్స్ టోటల్ గా 336 దగ్గరగా ఉందంటున్నారు కదా. ఈ రీసెంట్ క్వార్టర్ లో వీళ్ళు యాడ్ చేసింది 9 స్టోర్స్ ని. సో అది ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినప్పుడు 11% గ్రోత్ ఉంటున్నట్టు. సో రెవెన్యూ గ్రోత్ స్టోర్స్ ఒక గ్రోత్ కంటే ఎక్కువగా ఉందంటే దెన్ ప్రీవియస్ గా ఉంటున్న స్టోర్స్ నుంచి సేల్స్ పెరిగాయి. మీన్స్ అప్కమింగ్ టైమ్స్ లో సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ గా ఉంటుంది, పాజిటివ్ గా ఉంటుందని ఒక ఎస్టిమేషన్ ని మనం ముందుగానే డ్రా చేసుకోవచ్చు. సో అది ఫర్దర్ గా పాజిటివ్ పాయింట్ డిమార్ట్ రిలేటెడ్ గా. సో కాబట్టి వాళ్ళ 3% దగ్గరగా స్టాక్ పెరిగింది. కాకపోతే వీళ్ళ రిజల్ట్స్ లో రీసెంట్ టైమ్స్ నుంచి ఎక్కువగా డ్రాక్ చేస్తున్న ఫ్యాక్టర్ నాన్ FMCG ప్రొడక్ట్ ఒక సేల్స్. బికాస్ ఈ నిత్యావసర సరుకుల నుంచి కాదు వీళ్ళకి ఎక్కువ మార్జిన్స్ వచ్చేది. డిమార్ట్ స్టోర్స్ లో ఇతర ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ బట్టలు, బొమ్మలు, ఆర్ కొనుక్కునే వస్తువులు, గిన్నెలు, ఇవన్నీ ఉంటుంటాయి కదా, వీటి నుంచి వీళ్ళకి ఎక్కువ మార్జిన్స్ వస్తున్నాయి. అది చాలా టైం బ్యాక్ నుంచి డిక్లైన్ అవుతూ వస్తుంది. అది ఎప్పుడు స్టేబుల్ అవుతుంది, అది ఎక్కడి నుంచి ఇంప్రూవ్ అవుతుంది అనే దాన్ని బట్టే వీళ్ళ మార్జిన్స్ ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీళ్ళ ఎంటైర్ నెంబర్స్ లో నాన్ FMCG కేటగిరీ నుంచి వీళ్ళ సేల్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు రీసెంట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ అనేది మార్కెట్ గమనిస్తూ వస్తూ ఉంది. బట్ ఓవరాల్ ప్రెసెంట్ వీళ్ళు పబ్లిష్ చేసిన డేటా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ నెక్స్ట్ IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు QIP లాంచ్ చేస్తారని ఎలా సోర్సెస్ నుంచి అప్డేట్స్ అని రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకున్నాం కదా. అది అఫీషియల్ గా లాంచ్ చేయడం అయితే జరిగింది విత్ ద ఫ్లోర్ ప్రైస్ 94 రూపీ 95 పైస్ పర్ షేర్. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 19,360 అండ్ బిలో 19,300 అండ్ ఇక్కడ నుంచి అబౌవ్ 19,510 రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 43,840 అండ్ అబౌవ్ 44,270 అండ్ రేంజ్ 19,200 టు 19,800. ఇది మనం రీసెంట్ టైమ్స్ లో గమనిస్తున్న రేంజ్ అండ్ ఇదే రేంజ్ నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చిన 19,800 వరకు మనకి స్పేస్ ఉంది. కాబట్టి ఇన్ బిట్వీన్ మనకి 640 దగ్గర 760 దగ్గర కూడా మేజర్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. కాబట్టి ఇన్ బిట్వీన్ ఒకవేళ రెసిస్టెన్స్ ఫేస్ చేసినా మనకి ఇంకా ఈ రేంజ్ లోనే మార్కెట్ ఉంటున్నట్టు. ఒకవేళ 19,200 బ్రేక్ అయి బిలో క్లోజ్ అయితే దెన్ డెఫినెట్లీ ఈ రేంజ్ ని నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. టిల్ దెన్ ఇదే రేంజ్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.